నమస్కారం. రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల ముందుగా హెడ్లైన్స్. ఐటీ, ఎలక్ట్రానిక్స్, డ్రోన్ పాలసీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లాలో అత్తాకోడళ్లపై అత్యాచారం. ఈ ఘటన చాలా బాధాకరమన్న హోంమంత్రి. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ పివి సురేష్పై పెట్టిన రౌడీ షీట్ తొలగించాలని డిమాండ్. వైఎస్ఆర్సీపీ నేతల నిరసన. ఏపీలో 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు. ఇక డీటెయిల్స్ చూస్తే సీఎం చంద్రబాబు నేడు డ్రోన్ పాలసీ, ఎలక్ట్రానిక్స్, ఐటీ రంగాలపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం తీసుకువస్తున్న నూతన పాలసీలపై ప్రెజెంటేషన్ ద్వారా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వివిధ రాష్ట్రాల్లో ఉన్న పాలసీలు, ఆయా రంగాల్లో ఉన్న నిపుణులతో చర్చించి కొత్త పాలసీలు రూపొందించినట్లు తెలిపారు. ఎలక్ట్రానిక్స్ పాలసీపై చర్చించిన ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే కేబినెట్లో ఎలక్ట్రానిక్ పాలసీని తీసుకురావాలని సూచించారు. అదేవిధంగా ఐటీ పాలసీ, డ్రోన్ పాలసీ పైన ముఖ్యమంత్రి చర్చించారు. వీటిని మరింత మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లాలో అత్తాకోడళ్లపై జరిగిన అత్యాచార ఘటన బాధాకరమని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఈ కేసులో టెక్నాలజీని ఉపయోగించి నిందితులను 48 గంటల్లోనే పట్టుకున్నామని తెలిపారు. ఇక పట్టుబడ్డ నిందితుల్లో 3 మైనర్లు కాగా మరో నిందితుడిపై 32 కేసులు ఉన్నాయని చెప్పారు. ఈ కేసును స్పెషల్ కోర్టుకు అప్పగిస్తామన్న మంత్రి నిందితులకు సాధ్యమైనంత త్వరగా శిక్ష పడేలా చేస్తామన్నారు. మహిళల భద్రత విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని మంత్రి అనిత స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు నేరాలకు పాల్పడినా కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. నేరాలు చేసిన వాళ్ళు తప్పించుకోకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. నేరాలు తగ్గించడమే తమ ప్రాధాన్యమని అన్నారు. పాఠశాలలు, కళాశాలల వద్ద పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. గౌరవ సీఎం గారు కూడా నిన్న కూడా మన డీజీపీ గారితో అదేవిధంగా ముఖ్య పోలీస్ అధికారులందరితో పాటు చర్యలు ఒక సమీక్ష ఏర్పాటు చేసుకొని ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఈ నేరాలు అన్నవి తగ్గాలి. ముఖ్యంగా చిన్నపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలు కానీ, మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలు కానీ ఇవన్నీ కూడా అరికట్టాలి అనుకునేటప్పుడు మనం ఏదైతే సత్యసాయి జిల్లాలోని కేసుని మనం టెక్నాలజీ ప్రకారం యూజ్ చేసుకొని తొందరగా నిందితులను పట్టుకున్నామో అదే టెక్నాలజీని యూజ్ చేసుకోవాలి. మ్యాక్సిమం సీసీ కెమెరాస్ అన్ని చోట్ల పెట్టాలి. ఒకటి కూడా విజ్ఞప్తి చేశారు గౌరవ సీఎం గారు, ఎవరైతే మనం మ్యాక్సిమం పబ్లిక్ ప్లేసెస్ అన్నింటిలోని కూడా సీసీ కెమెరాస్ మనం ఏర్పాటు చేయడంతో పాటు ఈరోజు ఎక్కడైతే ప్రైవేట్ ప్లేసెస్లో సీసీ క్యామ్స్ ఏర్పాటు చేసుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు అనుసంధానం అన్నది మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇస్తే ఎక్కడైనా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం. ఈరోజు వాళ్ళ దగ్గర సీసీ కెమెరాస్ ఫుటేజ్ వాళ్ళ దగ్గరే ఉంటుంది. అది కాకుండా మళ్ళీ నేరం జరిగిన తర్వాత
వాళ్ళ ఫుటేజెస్ మేము తీసుకోవటం, తర్వాత మళ్ళీ ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్కి ఉపయోగపడుతుంది. అలా కాకుండా రియల్ టైంలోనే అవి జరగకుండా చూసుకునే బాధ్యత తీసుకోవడానికి పబ్లిక్కి కూడా మేము అప్పీల్ చేస్తున్నాం. మీ దగ్గర మీరు ప్రైవేట్ ప్లేసెస్లో ఎక్కడైతే మన ఇంట్ల దగ్గర లేదంటే మీ వ్యాపార సంస్థల దగ్గర పెట్టుకున్న ఈ కెమెరాస్కి కూడా అనుసంధానంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి గనక ఇస్తే డెఫినెట్గా మేమందరం కూడా ఇంటిగ్రేట్ చేసుకొని నియర్ బై కమాండ్ కంట్రోల్ రూమ్లోని దాని అంతటిని కూడా మేము పర్యవేక్షించుకుంటాం. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం. కెమెరాస్ లేవు, వాటి చోట్ల ఏం చేయాలి? డ్రోన్స్ని ఉపయోగించమని చెప్పారు. డ్రోన్స్ని యూజ్ చేసుకొని ఆ పిక్చర్స్ క్యాప్చర్ చేసుకొని ఎక్కడైనా ఇటువంటి యాక్టివిటీస్ ఎక్కడైనా జరుగుతున్నాయేమో అని కూడా క్యాప్చర్ చేయమన్నారు. డ్రోన్స్ కూడా లేని సమయంలో ఈరోజు మొబైల్ అన్నది ప్రతి ఒక్క వాళ్ళకి కూడా టెక్నాలజీ చేతిలో ఉండడం ఒక ఎత్తు అయితే, నిజంగా నేరాలను అరికట్టడంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర గన్ అయితే ఉంటుంది, కానీ పబ్లిక్ అందరి దగ్గర మొబైల్ కూడా వన్ ఆఫ్ ద వెపన్ లాంటిది. ఈరోజు ఎంత పెద్ద వెపన్ అంటే, ఈరోజు ఒక క్రైమ్ సిచ్యువేషన్ ఏదైనా ఉంది అంటే చాలా ఈజీగా క్యాప్చర్ చేసుకోవడానికి మొబైల్స్ యూజ్ చేస్తున్నారు. అదేవిధంగా ఎక్కడైనా ఏదైనా చిన్నది ఇబ్బంది జరిగింది, ఎవరైనా ఒకరికి వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ పివి సురేష్పై పెట్టిన రౌడీ షీట్ను తొలగించాలని డిమాండ్ చేస్తూ విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ నేతలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. టీడీపీ నేతల ఒత్తిడితోనే రౌడీ షీట్ తెరిచారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కూటమి నేతలు వైఎస్ఆర్సీపీ శ్రేణులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతల సంపద సృష్టి కోసం కొత్త మద్యం పాలసీ తెచ్చారన్నారు. రాష్ట్ర ఖజానాకు గండి కొట్టి టీడీపీ నేతల ఆదాయం పంచుకుంటున్నారని విమర్శించారు. సంపద ఏ రకంగా సృష్టించాలి అనేటువంటి దానికి ఈ నూతన మద్యం పాలసీని తీసుకొచ్చారనేటువంటిది నిన్నటితో అర్థమైంది. ఎందుకంటే పెద్ద ఎత్తున నిన్న జరిగినటువంటి అలాట్మెంట్స్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకి, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అలాగే కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో ఏ రకంగా కేటాయింపులు జరిగినాయో మనందరం కూడా చూసాం. దీంతో పెద్ద ఎత్తున ఒక రాష్ట్రంలో ఒక పెద్ద కుంభకోణానికి, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని గండికొట్టి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ఆదాయాన్ని ఏ రకంగా పెంచాలనేటువంటి దానికి దారులు తీశారో అనేటువంటిది నిన్నటితో కనబడింది. మేము అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో 43,000 బెల్ట్ షాపులు రద్దు చేసినటువంటి ప్రభుత్వం అది. 4,500 షాపులు ఉంటే 2,900 షాపులు కుదించినటువంటి ప్రభుత్వం అది. రాష్ట్రంలో ఉన్నటువంటి పేద కుటుంబాలని రక్షించాలి, ముఖ్యంగా మద్యానికి బానిసలైనటువంటి అనేక కుటుంబాలని రక్షించాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని అన్నీ పక్కన పెట్టి ఆ రోజు వాలంటీర్ల ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి ప్రభుత్వ సేవలు అందిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి మద్యం పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. మీరు చూస్తూ ఉండండి, రానున్నటువంటి 2-3 నెలల్లో ప్రతి వీధిలో ఒక బెల్ట్ షాపు, ప్రతి ఇంటికి మద్యాన్ని అందించేటువంటి సందర్భాలు రాకపోతే మీరు అడగండి. ఎందుకంటే ఈరోజు పెద్ద ఎత్తున వసూలు చేసినటువంటి లైసెన్స్ ఫీజు కానివ్వండి, లేదా అలాట్మెంట్కి సంబంధించినటువంటి తీసినటువంటి డ్రాలో పెట్టినటువంటి డబ్బు కానీ, వీటన్నింటినీ ఏ రకంగా రాబడతారు? ప్రతి ఇంటికి మద్యాన్ని సరఫరా చేసేటువంటి స్కీములు తీసుకొస్తారు, ప్రతి వీధిలో ఒక బెల్ట్ షాపులు పెట్టేటువంటి కార్యక్రమాన్ని చేస్తారు. తద్వారా ఈరోజు పూర్తిగా వైద్యాన్ని అన్ని పక్కన పెట్టి వెనక్కి నెట్టేసి విద్యా వైద్యం కాదు మద్యమే ప్రధానం, నాణ్యమైనటువంటి మద్యాన్ని ఇస్తామని చెప్తా ఉన్నారు. ఈరోజు నిత్యావసర ధరలు పెరిగిపోతూ ఉన్నాయి, ఇసుక దొరకనటువంటి సందర్భాలు, ఉచితంగా ఇసుక అని చెప్పనన్నారు. ఈరోజు టన్ను దాదాపు 1,500 నుంచి 1,600 రూపాయలు ఛార్జ్ చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ సందర్భంగా మేము కోరుతూ ఉన్నాం, ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేదా మా మహిళా నాయకత్వం కానీ పెద్ద ఎత్తున దీని మీద ఉద్యమం చేస్తారు. డెఫినెట్గా ఏదైతే ఈరోజు తీసుకున్నటువంటి మద్యం పాలసీ కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులు బాగోగుల కోసం వాళ్ళ సంపద
దక్షిణ మధ్య బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన అల్పపీడనం నేడు మరింత బలపడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది రాగల 24 గంటల్లో ఇంకా బలపడి వాయుగుండంగా మారుతుందని పేర్కొంది. పశ్చిమ వాయువ్య దిశగా పయనించి నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందని ఐఎండీ అమరావతి విభాగం వివరించింది. ఉత్తర తమిళనాడు, పాండిచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు ఈ వాయుగుండం పయనిస్తుందని, అదే సమయంలో ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుందని వెల్లడించింది. ఏపీలో నేటి నుంచి 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇక నైరుతి రుతుపవనాలు నేటితో దేశం నుంచి పూర్తిగా ఉపసంహరించుకున్నాయని, నేటి నుంచి ఈశాన్య రుతుపవనాల వర్షపాతం ప్రారంభమైనట్టు ఐఎండీ అమరావతి తెలిపింది. ఇక నిన్నటి రోజుల్లో చూసినట్లయితే ఆగ్నేయ బంగాళాఖాతంలో నిన్నటి రోజున ఒక అల్పపీడనం ఏర్పడడం జరిగింది. అది ఈరోజు ఉదయం 5:30 గంటలకి బాగా గుర్తించబడినటువంటి అల్పపీడనంగా రూపాంతరం చెంది అదే ప్రాంతంలో కొనసాగింది. ఆ తర్వాత రాబో 24 గంటల్లో ఇది వాయువ్య దిశగా కదులుతూ వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమయ్యేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈరోజు రానున్న 24 గంటల్లో కొద్దిగా బలపడి వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత రానున్న 24 గంటల్లో మరింతగా వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు మరియు దక్షిణ ఆంధ్రప్రదేశ్లోని పరిసర ప్రాంతాల వైపుగా పయనించే అవకాశం ఉంది. వీటి ఫలితంగా రాబో 3 రోజులకు వాతావరణ సూచనలు చూసినట్లయితే ఈరోజు అనగా 15 అక్టోబర్ 2024 తేదీ భారీ నుండి అతి భారీ వర్షాలు మనకు రాయలసీమ మరియు దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్లో 1 లేదా 2 చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాలలో మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. దాని పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సత్యసాయి జిల్లా, అలాగే బాపట్ల, కృష్ణా, వెస్ట్ గోదావరి, కోనసీమ, కాకినాడ ఈ జిల్లాలలో మనకు భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. కాబట్టి భారీ నుండి అతి భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున ఈ ప్రాంతం అంతా కూడా మనము ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇక రేపటి రోజున దక్షిణాంధ్రప్రదేశ్ అలాగే రాయలసీమలోని కొన్ని జిల్లాలలో మనకు భారీ నుండి అతి భారీ వర్షాలతో పాటుగా అత్యంత భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా చూసినట్లయితే ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప ఈ జిల్లాలలో మనకు భారీ నుండి అతి భారీ వర్షాలతో పాటుగా 1 లేదా 2 చోట్ల అత్యంత భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. పరిసర ప్రాంతాలైనటువంటి సత్యసాయి జిల్లా, అనంతపురం అలాగే బాపట్ల జిల్లాలలో మనకు సింహాద్రి అప్పన్నను విశ్వం చిత్ర బృందం దర్శించుకుంది. నటుడు గోపిచంద్, దర్శకుడు శ్రీనువైట్ల, బెనర్జీ, పృథ్వీరాజ్ తదితరులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లను చేశారు. దర్శనానంతరం వేదాశీర్వచనం అందించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. హీరో గోపిచంద్తో పలువురు భక్తులు ఫోటోలు దిగేందుకు ఉత్సాహపడ్డారు. సంపద సృష్టించడం ద్వారా పేదరికంలో మగ్గుతున్న వర్గాలను పైకి తేవటం తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రధాని మోడీ వికసిత్ భారత్ స్ఫూర్తితో 2047 నాటికి వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల స్థాపనకు అనువైన వాతావరణాన్ని కల్పించి ప్రోత్సాహకాలు అందజేస్తామన్నారు. సోమవారం ఇక్కడ తాజ్మహల్ హోటల్లో నిర్వహించిన యుఎస్ఏ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం లీడర్షిప్ సమ్మిట్కు ఆయన హాజరయ్యారు. సదస్సులో వేగవంతమైన ఆర్థిక, సామాజిక అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ అనే అంశంపై లోకేష్ మాట్లాడారు.
From my first question, as a state, we believe in the power of ecosystems. So, if you look at the state of Andhra Pradesh, we are peculiarly a long state. We have the second longest coastline. So, each district is a geography for administration in India. Each district, we have specific focus areas. So, if you take the southern bit, we want to focus on automotive manufacturing in one district. Renewable energy is a big thrust area. It's not just about solar, wind, it's about the pump storage projects. Close to 72 gigawatts is going to get built out in the next 5 years. Then you have the two other districts which are focused on electronics manufacturing, which is the Chittoor and Kadapa district. So like this, we have very